పువ్వా పువ్వా అన్నాడే ఆటో అప్పర్, పిప్పి పిప్పి అన్నాడే సూటర్ సుబ్బారావు. ఏం వెళ్ళిపెట్టు, ఇదేదో బాగుంది, నాకు చెప్పా. ఈ ట్రాన్స్ఫార్మ్ మోషన్ చెప్తుంది. ఏం లేదు, ఇగో ఇప్పుడు మనం క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని టైం లైన్లోకి వేసుకుంటామా, కలర్ పైన ఫస్ట్. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది లాగ్లో ఉంది కాబట్టి మనం కలర్ గైడ్ చేసుకుంటాం. ఒక కలర్ గైడ్ చేసుకున్నాం కదా. అయితే ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ ఆల్ఫా అవుట్ ఇస్తాం. అంటే 2 క్లిప్లు కావాలి కాబట్టి మనకి డబల్ చేసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు ఉన్న క్లిప్ కలర్ పైన వెళ్ళి లాస్ట్ క్లిప్ ఉందా దానికి మాస్కింగ్ యాడ్ చేస్తాం. వచ్చింది ఇక్కడ మనకు పెన్ టూల్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ ని డ్రా చేసుకున్నాక ఇది ఫాస్టర్ లో మనం బెటర్ లో 30 FPS లో పెట్టుకొని ట్రాక్ ఫార్వర్డ్ కొడతాం. అది ట్రాకింగ్ అవుతుంది. మొత్తం ట్రాకింగ్ అయిపోయినాక మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా అవుట్ ఇచ్చిన దానికి నువ్వు ఏదైతే సబ్జెక్ట్ ని మాస్కింగ్ చేసినావో దాని నుంచి డైరెక్ట్ ఆల్ఫాకి ఇస్తావు. ఇప్పుడు ఏమైంది, సబ్జెక్ట్ కాడికి ఉంది, మన బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి టైం లైన్ క్లిప్ అయితే దీన్ని ట్రాన్స్ఫార్మ్ వేసుకుంటాం. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మనం స్లైడర్ పెట్టుకుంటాం. ట్రాన్స్ఫార్మ్ ని 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు మన కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని ఎండ్కి వెళ్ళి నాకు స్పీడ్ ఎక్కువ కావాలి కాబట్టి 7 or 8 -8 ఇచ్చుకుంటాం. మైనస్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్తాం. మనం ఏం చేయాలంటే దీనికి యానిమేషన్ లో మోషన్ బ్లర్ యాడ్ చేస్తాం. మనకి ఇంకా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఇది ప్రాపర్ గా లేదు కాబట్టి ఇక్కడ ఎడ్జ్ బిహేవియర్ ఉంది కదా, దాన్ని రిఫ్లెక్ట్ పెట్టుకుంటాం. ఫుల్ అయిపోయింది ఫ్రేమ్ మొత్తం, అది ట్రాన్స్పరెంట్ లో ఉంటుంది. సో మనం రిఫ్లెక్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆ ఎంటీ ఫిల్ అయిపోతుంది మొత్తం క్లియర్. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాం, వచ్చిందే నువ్వు అనుకున్న ఎఫెక్ట్. ఇదే ప్రీమియర్ ప్రో లో కూడా చేయి, కాకపోతే దాంట్లో నువ్వు ట్రాన్స్ఫార్మ్ మాన్యువల్ గా చేస్తావు. దానికన్నా మనం డావిన్సీలో ఈజీ వేలో చేసుకోవచ్చు. జస్ట్ కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకొని చేసేసుకుంటే అయిపోతుంది. అంతేరా? ఎంతేనా? ఏంటి బాబన్నా?